హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పూజ చూడండి ఇలా చేసుకున్నాను. ఈరోజు గీతా జయంతి కదండీ! గీతా జయంతి అని ఏమి రకాలు నైవేద్యాలు ఏవేవి చేసేయలేదండి. అలాగా చేసుకున్నాను. అందుకే మీకు చూపిస్తున్నాను. అయితే నేను ఎందుకు ఇలాగా చెప్తున్నానంటే అండి, ఆహ్, మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత దినిగా మనం దేవుడిని ప్రార్థించినా, కోరుకునేది నేనైతే మాత్రం ఒకటేనండి. అందరూ బాగుండాలి. హ్మ్. ఎవ్వరు ఏ డిస్టర్బెన్స్‌లు ఉండకూడదు. చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే ఐశ్వర్యం అండి. అంత ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏంటండి? సంతోషము, ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం అండి. ఈ 2 ఉండాలి. అలాగే మా ఫ్రెండ్స్‌తో నేను ఫోటో దిగానండి. అది కూడా మీకు అప్‌లోడ్ చేశాను. మా పూజా మందిరం అండి. ఈరోజు మంచిగా నైవేద్యాలు పెట్టుకున్నాను. స్పెషల్‌గా ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.